హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్క్ ఛానల్. సోషల్ మీడియా ఎడిక్షన్ అనేది వినడానికి చాలా చిన్న పదమే, చిన్న విషయమే అది. కానీ మన రోజువారీ జీవితము, మనస్సు, ఏకాగ్రత, ఆరోగ్యము అన్ని దీంతో ముడిపడి ఉన్నాయి అంటే ఆశ్చర్యం లేదు కదా. టైం పాస్ కోసం చూస్తున్నాను అనే దాని నుంచి నా లైఫే పాస్ అయిపోయింది అనే స్టేజికి మనని తీసుకెళ్లేదే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ నుంచి బయటపడలేక చాలా మంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అసలు ఈ అలవాటు నుంచి ఎలా బయటపడాలి? ముఖ్యంగా యువత, ఇది లేకపోతే వాళ్ళు హ్యాండిక్యాప్ అయిపోతున్నారు. ఈ పని చేస్తాను, ఆ పని చేయాలనుకుంటున్నా, ఈ పని చేయాలనుకుంటున్నా అని ఏ పని చేయలేకుండా మిగిలిపోతున్నారు. జీవితాలను ఎందుకు కొరగాకుండా చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇలాంటి వాళ్ళు ముందుగా తమ మనసును తమ కంట్రోల్లో ఉంచుకోవాలి. జనరల్గా ఏమవుతుంది, అలవాటు ఉన్న వాళ్ళు, చిన్నవాళ్లే కాదు పెద్దవాళ్ళు కూడా మామూలుగా మనకి ఏ పని చేస్తున్నా ముందు ఫోన్ పట్టుకోవడం అలవాటైపోయింది, ఫోన్ చూడడం అలవాటైపోయింది, తోచకపోతే ఫోన్ చూస్తాం. ఇలాంటివి రకరకాలుగా హ్యాబిచువల్గా మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం. కాబట్టి అలా చూడాలి అనిపించింది అంటే దాన్ని అవాయిడ్ చేసుకోవడం కోసము వేరొకరితో మాటల్లోకి దిగడం అలవాటు చేసుకోవాలి. దీంతోపాటు మనం ఫోన్ అక్కడ పెట్టి దూరంగా పెట్టున్నా కూడా ఆ ఫోన్లో మాటికి ఒక నోటిఫికేషన్ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక వాట్సాప్లో కానీ, ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ, ఒక యూట్యూబ్లో కానీ, లేదంటే ఏదో సోషల్ మీడియాలో ఏ ఒక ఇన్ఫర్మేషన్ మనకి నోటిఫికేషన్స్ వచ్చిన సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ సౌండ్ నుంచి మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది, వాటి మీదకి వెళ్ళిపోతుంది. యాప్స్, అన్నెసరీ యాప్స్ ఏ ఉన్నాయో ఆ యాప్స్ అన్నిటిని డిలీట్ చేసేసేయడం మంచిది. నోటిఫికేషన్స్ కూడా అన్నెసరీ వాటి నుంచి మనకి నోటిఫికేషన్స్ రాకపోవడమే మంచిది. దాంతోపాటు ఈ నోటిఫికేషన్ సౌండ్ని కూడా మనం మ్యూట్లో పెట్టేస్తే ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండదు మనకి. మనం ఒకవేళ ఎవరితో మాట్లాడుతున్నా కూడా మనం ఆ మాటను కట్ చేసి ముందు ఫోన్ పట్టుకుంటాం. కాబట్టి ఇది మన డైవర్ట్ కాకుండా ఉండాలి అంటే నోటిఫికేషన్ కూడా మ్యూట్లో పెట్టేస్తే బెటర్. దీంతోపాటు ఫోన్ స్క్రీన్ టైం ట్రాక్ ఫాలో అవ్వాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనం రోజులో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, ఎంత టైం ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాము అనేది మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఆ టైంలో ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఆఫ్లైన్ ప్లానింగ్ ఏదైనా చేస్తున్నాము, ఆ పని విలువ కూడా మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రతిరోజు రోజులో ఒక 10 నిమిషాలు నో స్క్రీన్ టైం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే ఆ 10 నిమిషాలు ఫోన్ చూడకూడదు, ఆ ఫోన్ పక్కన పడేయాలి. దాంతోపాటు టైం బ్లాకింగ్ ప్లాన్ కూడా చేసుకోవాలి. అంటే ఉదయం ఒక 15 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు, రాత్రికి ఒక 15 నిమిషాలు, ఈ టైంలో మాత్రమే సోషల్ మీడియాలో ఉండాలి. అంతకు మించి సోషల్ మీడియాతో మనకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు ఉండాలన్నమాట. వీటితో పాటు ఆఫ్లైన్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఏదో ఒకటి మీకు నచ్చినటువంటిది, ఏదో ఒక హ్యాబిట్ అనమాట. కల్చరల్ యాక్టివిటీస్ కానీ, బుక్ రీడింగ్ కానీ, లేదా వాకింగ్ చేయడం కానీ, లేదా ఏదైనా సరే ఆఫ్లైన్ యాక్టివిటీస్ ఏదైనా సరే ఏది ఉన్నా కూడా దాన్ని హ్యాబిట్గా మార్చుకోవాలి. నెక్స్ట్ సోషల్ మీడియా ఫాస్టింగ్ అలవాటు చేసుకోవాలి. సోషల్ మీడియా ఫాస్టింగ్ ఏంటండి అంటే, ఇప్పుడు మనం శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉంటాము, ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉంటాము, ఉపవాసాలు ఉంటాం కదా. సో అలాగనే సోషల్ మీడియా ఫాస్టింగ్ ఒక వారం రోజులకు ఒకసారో, 10 రోజులకు ఒకసారో, లేదా ఒక నెల రోజులకు ఒకసారో ఏదో ఒక రకంగా ఆ రోజంతా అసలు ఆ ఫోన్ని పట్టుకోవడం కానీ ఆ సోషల్ మీడియాలో ఉండకూడదు. ఇలా ఆ రోజు మొత్తం మనం సోషల్ మీడియా జోలికి పోలేదు అంటే డెఫినెట్గా మనకి అంతో ఇంతో మన మీద మనకి కంట్రోల్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వరు. అంటే తనని తాను కంట్రోల్ చేసుకోవాలి. మన ఫోన్ మన కంట్రోల్లో ఉండాలి, కానీ ఫోన్ కంట్రోల్లో మనం ఉండకూడదు. అంటే సోషల్ మీడియా మన కంట్రోల్లో ఉండాలి, కానీ మనం సోషల్ మీడియా కంట్రోల్లో ఉండకూడదు. ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తున్నాం, ఏ ఎమోషన్స్ అయినా కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. రియల్ ఎమోషన్స్కి సోషల్ మీడియాలో లైక్స్ అవసరం లేదు కదండి. మనిషికి కావాల్సింది లైఫ్ కానీ లైక్ కాదు. ఎప్పుడైనా సరే మనిషిలో ఇంటర్నల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గినప్పుడు బయట ఆకర్షణలకు లోనైపోతూ ఉంటాడు. అప్పుడు ఈ సోషల్ మీడియా ఉన్మాదం అనేది మనిషిని కబళిస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఒక మెడిటేషన్ చేసుకోవడము, లేదా రోజు ప్రాణాయామం చేసుకోవడము, వీటి వల్ల ఏంటంటే తమ బలాన్ని తాము గుర్తించగలుగుతారు. మనం రోజంతా స్క్రీన్ని స్క్రోల్ చేసుకుంటూ గోల్స్ను మర్చిపోతున్నాం. కనెక్టెడ్గా ఉన్నాము అనుకుంటున్నాం, కంప్లీట్గా అందరితో డిస్కనెక్ట్ అయిపోతున్నాం.
సో ఇలా మనము మన హ్యాబిట్స్ని మార్చుకోవటం వల్ల రోజుకో మెట్టు ఎక్కుతూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం కాకుండా మన మనసును ఫాలో అయ్యేలా బ్రతకగలుగుతాం. ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచే ఉంటుంది. తెరిచిన దారి గుర్తించడమే విజయానికి మార్గము.